ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. వైసీపీ లక్ష్యంగా కూటమి రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది. అటు జగన్ సైతం టీడీపీని టార్గెట్ చేస్తూ తన రాజకీయ కార్యాచరణకు పదును పెడుతున్నారు. 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన జగన్కు ఇప్పుడు ఎక్కడకు వెళ్లినా జనస్పందన భారీగా కనిపిస్తోంది. ఏడాది కాలంలో కనిపిస్తున్న ఈ మార్పు రాజకీయంగా సంచలనంగా మారుతోంది. అసలు జగన్ క్రేజ్ పెంచుతోందెవరు? ఎందుకు అంత జనస్పందన అనేది కీలకంగా మారింది. 2024 ఎన్నికల్లో జగన్ కేవలం 11 సీట్లకే పరిమితమయ్యారు. కూటమి భారీ విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది. ఏడాది కాలం మాత్రమే పూర్తయింది. జగన్కు వచ్చిన ఓటమితో ఇప్పట్లో వైసీపీ కోలుకోదనే చర్చ జరిగింది. పలువురు కీలక నేతలు పార్టీ వీడారు. జగన్ సైతం అప్పుడప్పుడు పరామర్శలు, తాడేపల్లి, బెంగుళూరు మధ్య తిరుగుతూ ట్వీట్లతో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఊహించని విధంగా రాజకీయం టర్న్ అయింది. వరుస కేసులు, అరెస్టులపైన వైసీపీలో తొలుత ఆందోళన కనిపించినా తర్వాత తెగింపు కనిపిస్తోంది. ఒక విధంగా వైసీపీలో ఉంటూనే జగన్ పైన ఆగ్రహంతో ఉంటూ పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉన్నవారంతా ఈ పరిణామాలతో ఏకమయ్యారు. పార్టీకి తిరిగి దగ్గరయ్యారు. ఇక జగన్కు 2024 ఎన్నికల్లో 40% ఓటింగ్ దక్కింది. జగన్ పథకాల కారణంగా ఆ మాత్రం ఓటింగ్ దక్కిందనే విశ్లేషణలు ఉన్నాయి. దీంతో తాము పథకాలు అమలు చేయడం ద్వారా జగన్ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవాలని కూటమి నేతలు వ్యూహరచన చేశారు. ఏడాది కాలంలో వైసీపీ ఈ పథకాల అమలు విషయంలోనే కూటమిని టార్గెట్ చేస్తోంది. తాజాగా తల్లికి వందనం పథకం అమలు చేసింది. అయితే జగన్ ఓడిన తర్వాత ఏ ప్రాంతానికి వెళ్లినా స్పందన అనూహ్యంగా కనిపిస్తోంది. పార్టీ నేతలు జనాన్ని తరలిస్తున్నారనేది కూటమి నేతల ఆరోపణ. అయితే తరలి వచ్చిన జనం, తరలించిన జనానికి తేడా స్పష్టంగా ఉందని, అది జగన్ పర్యటనల్లో కనిపిస్తోంది అనేది మరో విశ్లేషణ. ఇదే సమయంలో జగన్కు 2014 ఎన్నికల నాటి నుంచి 40% ఓటు బ్యాంకు ఉందని, 2019లో పెరిగి 2024లో తగ్గినా 40% వచ్చిందని గుర్తు చేస్తున్నారు. జగన్ ఓడినా టీడీపీ నేతలు, టీడీపీ మద్దతు మీడియా ప్రతి సందర్భంలోనూ టార్గెట్ చేస్తూ కొనసాగిస్తున్న వ్యతిరేక ప్రచారం మాజీ సీఎం పైన సానుభూతి పెంచుతోందనే అభిప్రాయం వినిపిస్తోంది. జగన్ పర్యటనలపైన శాంతి భద్రతల కోణంలో పోలీసులు ఆంక్షలు విధించినా జగన్ అభిమానులు దీనిని రాజకీయ కోణంలోనే ఆలోచన చేశారు. జగన్ టూర్ సక్సెస్ చేసి తమకు సత్తా చాటాలని భావించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో జగన్కు ఒక్క సీటు దక్కలేదు. అయినా జగన్ పర్యటనకు భారీగా స్పందన కనిపించింది. ఇక కొత్తగా జగన్ కమ్మవారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారంటూ ప్రశ్నించటం ఆసక్తికరంగా మారింది. జగన్ సైతం ఇక చేజింగ్ మొదలు పెట్టారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో రానున్న రోజుల్లో కూటమి వర్సెస్ జగన్ రాజకీయ గేమ్ మరింత ఆసక్తికరంగా మారటం ఖాయంగా కనిపిస్తోంది. ఇకపోతే అధికార కూటమిలో ఉన్న 3 పార్టీల ఎమ్మెల్యేలు, వారిలో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువగా ఉందన్న సర్వే ఫలితాల నేపథ్యంలో తాజాగా రేస్ సంస్థ రాష్ట్ర వ్యాప్త సర్వే ఫలితాలు ప్రకటించింది. గతంలో ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టి జోన్ల వారీగా గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఫలితాలు విడివిడిగా ప్రకటించిన రేస్ సంస్థ తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద పరిస్థితి ఎలా ఉందో ఫలితాలు వెల్లడించింది. ఇందులో గ్రీన్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 28 మందిగా పేర్కొంది. అలాగే ఆరెంజ్ జోన్లో 97 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలిపింది. ఇక రెడ్ జోన్లో ఉన్న ఎమ్మెల్యేలు 50 మంది అంటూ సర్వేయర్ ప్రవీణ్ పుల్లట ఎక్స్లో వెల్లడించారు. నియోజకవర్గాల వారీగా పూర్తి ఫలితాలు ఇవాళ వెల్లడించనున్నారు. ఈ లెక్కన గ్రీన్ లేదా ఆరెంజ్ జోన్లో ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు 125 మందిగా నిర్ధారించారు. 50 మంది ఎమ్మెల్యేలు మాత్రం రెడ్ జోన్లో ఉన్నట్టు తేల్చారు. దీంతో తొలి ఏడాదిలోనే 50 మంది ఎమ్మెల్యేలు తీవ్ర ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్టు తేలింది. 125 మంది ఎమ్మెల్యేలు మాత్రం పూర్తిగా లేదా పాక్షికంగా సేఫ్ జోన్లోనే ఉన్నట్టు తేలింది. ఈ సర్వే ఫలితాలు ఎలా ఉన్నా ప్రభుత్వం తప్పిదాలు సరిదిద్దుకొని ముందుకెళ్తే మాత్రం ఈ లెక్కలన్నీ మరో 4 ఏళ్లలో మార్చుకునే అవకాశం ఎలాగో ఉండనే ఉంది. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.